హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 19 సెప్టెంబర్ 2025 శుక్రవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాయింట్ చూద్దాము. అందరూ పేదలైన రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు 3.25 కోట్ల మంది. రాష్ట్రంలో మొత్తం 1,22,324 కార్డులు. కొత్తగా 2.50 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కారు. అప్పుడు 3.35 కోట్లకు చేరనున్న లబ్ధిదారుల సంఖ్య. అంటే దారిద్ర్య రేఖకు పైన ఉండేది 15 లక్షల మందే. 10 లక్షల మంది ఉద్యోగాల కుటుంబాలు ఏమయ్యాయి? నెక్స్ట్, పెట్టుబడుల కోసం ఢిల్లీకి. నేడు పబ్లిక్ అఫైర్స్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పబ్లిక్ అఫైర్స్ ఫోరం వార్షిక సదస్సు. నెక్స్ట్, కార్ల్బర్గ్, అమెజాన్, కార్లైస్, గోద్రేజ్, ఊబర్ ప్రతినిధులతో సమావేశాలు. న్యూజెర్సీ గవర్నర్ మర్ఫీ, డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బెండేతో సీఎం భేటీ. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్న కార్ల్స్బర్గ్. నెక్స్ట్, ఇక ఏటా అతి భారీ వర్షాలే. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణం. వాతావరణం సగటు ఉష్ణోగ్రతలు పెరుగుదల, గాలిలో తేమ నిలుపుకునే సామర్థ్యం అధికమై క్యూములోనింబస్ మేఘాలు, తరచూ క్లౌడ్ బరస్ట్లు. సౌదీ వంటి ఎడారి ప్రాంతాల్లోనూ వరదలు. బద్దలవుతున్న అధిక వర్షపాతం రికార్డులు. నెక్స్ట్, హైదరాబాద్లో పగలు ఎండ, సాయంత్రం భారీ వర్షం. రాష్ట్రంలో మరీ 2 నుంచి 3 రోజులు భారీ వానలు. నెక్స్ట్, జూరాల వరదాయిని. ఈ రిజర్వాయర్ కేంద్రంగా 16 ప్రాజెక్టులు. ఎన్ని ప్రాజెక్టులు? 16 ప్రాజెక్టులు. 247 టీఎంసీల తరలింపునకు సర్కార్ పావులు. డిపిఆర్ తయారీకి ఇప్పటికే జీవో 34 జారీ. ప్రతిని బ్రిజేష్ ట్రిబ్యునల్కు ఇవ్వాలని నిర్ణయం. డిపిఆర్ తయారీ బాధ్యత ప్రాజెక్టుల సిఇఓలకు. కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వం దృష్టి. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ల 35,000 కోట్ల రూపాయలు. ప్రాజెక్టుకు కొత్తగా ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్. రీ ఇంజనీరింగ్లో తొలగించిన 9 ప్యాకేజీల పనుల పునరుద్ధరణకు కసరత్తు. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బారాజ్ 80 టీఎంసీ తరలింపు లక్ష్యం. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ 447 లక్షల ఎకరాలకు సాగునీరు. నెక్స్ట్, పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు. అత్యధికంగా 8,442 సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు. జాబ్ క్యాలెండర్లు పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు. శాస్త్రీయ అన్వేషణ వేదికగా భారత్ అమెరికా అంతరిక్ష భాగస్వామ్యం. భారత్ రాయబారిగా వినయ్ కాత్రా. నెక్స్ట్, ఐఎస్ఎస్కు చేరిన క్యాప్సూల్స్. ఇంజన్ మొరాయించడంతో ఒకరోజు ఆలస్యంగా సరుకు రవాణా.
వ్యోమనౌక గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంది. 5 టన్నుల సరుకును తీసుకెళ్లిన క్యాప్సూల్ను ISSలోని రోబో హస్తంతో అనుసంధానం చేయగలిగారు. నెక్స్ట్, ఓటర్ జాబితా ప్రక్షాళనకే సర్. ఇండియా కూటమికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నింపేస్తారు. విద్రోహులతో నింపేస్తారు. ఎవరు? విద్రోహులతో నింపేస్తారు. బీహార్లో కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శ. పాక్ సౌదీ మధ్య నాటో డీల్. ఎవరి మధ్య? పాక్ సౌదీ. ఒక దేశంపై దాడి చేస్తే రెండింటిపై చేసినట్టే. పాక్పై దాడి చేస్తే సౌదీ కూడా తోడుగా వస్తుందా? భారత్కు సమస్యగా మారే అవకాశం ఉందా? టార్గెట్ ఇండియా కాదు, ఇజ్రాయెల్ అంటున్న నిపుణులు. ఎవరెవరు సంధి కుదిరింది? పాక్ సౌదీ. నైపుణ్య నిరూపణకు ఒక అవకాశం ఇవ్వండి, శిక్షణ ఇవ్వండి. ఆ సమయంలో బాగా చేస్తే వేతనం ఇవ్వండి. మంచి నైపుణ్యం ప్రదర్శిస్తే కొలువు ఇవ్వండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కంపెనీలో JNTU లేఖలు. మారుతి కార్ల ధరలు తగ్గాయి. EPFO పాస్బుక్ లైటు ప్రధాన పోర్టల్పై లభ్యం. నెక్స్ట్, ఒకే లాగిన్తో ఎన్నో సేవలు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపునకు పాలమూరు రంగారెడ్డికి అదనంగా 30 TMCల డిమాండ్. కొత్త కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణానికి కసరత్తు. కృష్ణాలో 799 నుంచి 22 TMCల డిమాండ్. ట్రిబ్యునల్కు నివేదికలు సమర్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం. నెక్స్ట్, యాప్ డిజైన్ హబ్గా హైదరాబాద్. AI టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ సెంటర్. సామాజిక మార్పునకు డిజైన్ ఆయుధం కావాలి. UX ఇండియా 25 అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏ సదస్సు ఇది? UX ఇండియా 25 అంతర్జాతీయ సదస్సు. పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. ఇంజనీరింగ్కు దీటుగా డిగ్రీ, ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త సిలబస్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో TGCHE చర్యలు. AIతో పాటు రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులు. ఇంగ్లీష్పై పట్టు కోసం సిలబస్ ప్రక్షాళన. కమ్యూనికేషన్ స్కిల్స్పై ఫోకస్. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు. సెమీ కండక్టర్ డబుల్ జోరా. నెక్స్ట్, ప్రస్తుత మార్కెట్ $54.3 బిలియన్. 2030 నాటికి $103.5 బిలియన్. టారిఫ్లకు 10 వారాలలో పరిష్కారం. నవంబర్ చివరి నాటికి 25% ఎత్తివేత. 15 నుంచి 15% ప్రతీకార సుంకం. రూపాయి బలంగా నిలబడుతుంది. CEA అనంత నాగేశ్వరన్. తయారీ, వ్యవసాయ సేవల పాత్ర. బిగ్ రిలీఫ్ GST. దసరా, దీపావళి పండుగ ఆనందాల రెట్టింపు కానున్నాయి. తగ్గనున్న నిత్యావసర ధరలు. వాహనాలపై 28 నుంచి 18%. గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం. కామర్స్లో ఆఫర్ల వెల్లువ. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు సైతం పాత GSTతో పోలిస్తే 10% మేర తగ్గనున్న ధరలు. నెక్స్ట్, గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యం. షేక్ రద్వాన్
ప్రాంతంలోకి ట్యాంకులతో వచ్చిన ఆర్మీ, ఇజ్రాయెల్ సైన్యాన్ని చూసి పారిపోతున్న గాజావాసులు. ఇప్పటి వరకు 3.20 లక్షల మంది పారిపోయినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా వైమానిక దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ అసోసియేటెడ్ రాష్ట్రంగా సిక్కిం. స్వాతంత్రం నాటికి మన దేశంలో 11 రాష్ట్రాలు, 4 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు, విలీనమైన 554 సంస్థానాలు కలుపుతూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేశారు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి రాష్ట్రాలు? 11. గుర్తుపెట్టుకోండి. 1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదిస్తూ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసింది. కాలానుగుణంగా రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 15వ రాష్ట్రంగా గుజరాత్. 15వ రాష్ట్రం గుజరాత్. 16 నాగాలాండ్, 17 హర్యానా, 18 హిమాచల్ ప్రదేశ్, 19, 20, 21వ రాష్ట్రాలుగా మణిపూర్, త్రిపుర, మేఘాలయ. 22వ రాష్ట్రం సిక్కిం, 23 మిజోరాం, 24 అరుణాచల్ ప్రదేశ్, 25 గోవా. 370వ అధికరణం రద్దు. 370వ అధికరణం రద్దు. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు. 370 అధికరణలోని 3 క్లాజులను అనుసరించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆర్డినెన్స్ ద్వారా రద్దు ప్రకటన చేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు గల రాష్ట్ర హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని విభజించి 2 కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు చేసినందున ప్రస్తుతం మన దేశంలో 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఎప్పుడు రద్దు చేసిండ్రు? 370 ఆర్టికల్ 2019. ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా హయాంలో 3 రాష్ట్రాలు. మధ్యప్రదేశ్లోని జరిపిన ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని 3 రాష్ట్రాలను వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్ నవంబర్ 1న, ఉత్తరాంచల్ ఉత్తరప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ద్వారా నవంబర్ 9న ఏర్పడింది. ఉత్తరాంచల్. జార్ఖండ్, బీహార్ పునర్వ్యవస్థీకరణ ద్వారా నవంబర్ 15న. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు ఎక్కువ ఉంటారో సంతాలీలు ఎక్కువగా ఉన్న చోటా నాగపూర్ ప్రాంతము జార్ఖండ్ ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? నవంబర్ 15న. అటు గోదావరి, ఇటు కృష్ణ. చుక్క నీరు వృధాగా పోకుండా ప్రభుత్వం చర్యలు. విఫలమైన నీరజ్, మెరిసిన సచిన్. యాదవ్కు 4వ స్థానం. త్రుటిలో చేజారిన పథకం. ఎన్నో స్థానం? 4వ స్థానం. వాల్కటిక్ జవెలిన్ టైటిల్. రెజ్లింగ్లో నారాయణ హవా. ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తాయి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.